హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్గా జరిగిన దసరా పండగకి మా కంపెనీలో భోజనాలు పెట్టారు. ఆ భోజనాల్లో మాకు ఈ పాయసం పెట్టారు. ఈ పాయసం అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ పాయసం చేసిన చెఫ్ దగ్గరికి వెళ్ళి ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకున్నాను. అదే రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ పాయసం తయారీకి కావలసిన పదార్థాలను ఒకసారి డిస్ప్లే చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. చూసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను గ్రేటర్లో పెద్ద రంధ్రాల ఉన్న వైపు ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను ఈ పాయసం తయారు చేయడానికి 400 గ్రాముల సొరకాయ తురుమునైతే తీసుకున్నాను. ఇలా గ్రేట్ చేసిన సొరకాయ తురుము పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాయసం తయారీకి కావలసిన పలచని కోవాను తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకొని ఈ పాలను హై ఫ్లేమ్ మీద అలా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. పాలను అడుగు అంటుకుంటూ ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. ఈ కోవా తయారవడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల వరకు పడుతుందండి. పాలు బాగా మరిగి ఇలా అయినంత వరకు పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ కోవాని పక్కన పెట్టి వేరొక బౌల్ తీసుకుందాము. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద అలా కలుపుకుంటూ వేపుకోవాలి. సొరకాయలో చాలా నీరు ఉంటుంది కాబట్టి సొరకాయలో ఉన్న నీటితో చాలా వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు 100 ml వాటర్ వేసుకొని సొరకాయ తురుము బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పాలను పోసుకోవాలి. పచ్చి పాలు అండి. పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత గంట కంటే ఎక్కువసేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటాము. ఇలా కలుపుకుంటూ 15 నుంచి 20 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 100 ml కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటాము. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవాను యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటాము. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పాయసాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 200 గ్రాముల పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగి ఆ పంచదార పాకం పాయసంలో బాగా కలిసిపోయినంత వరకు అలా కలుపుకోవాలి.
ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా పిక్కలు వేసుకొని ఉడికించుకుంటాము. పాయసం ఈ కన్సిస్టెన్సీలోనికి వచ్చిన తర్వాత కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాము. ఫుడ్ కలరు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 2 నిమిషాలు పాయసాన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. పాయసం ఈ కన్సిస్టెన్సీలోనికి రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటాము. అంతేనండి, ఎంతో రుచికరమైన అద్భుతమైన సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ పాయసం అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి.